నాయన ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు స్కిట్ వేస్తుండగా నా ప్రభా ఇదిగో నా తండ్రి వాళ్ళు ఎంతో ఆసక్తిగా నేర్చుకున్నారు. ఆ స్కిట్ని కూడా నాయన చూసి ఆనందించి నాన్న స్కిట్ ద్వారాగా నాయన నీ మార్గంలో నడుచుకునే భాగ్యం బిడ్డలందరికీ దయచేసి నీవే మహిమ గంధ ప్రభావం పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను మా ప్రభు. గుర్తుపట్టారా? నన్ను గుర్తుపట్టారా? మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ అప్పులు పుట్టించేది, ఒకరి మీద ఒకరికి గొడవలు పెట్టేది, ఒకరి మీద ఒకరికి ఉసి కలిపేది నేనే. గుర్తుపట్టారా? మీకు అనారోగ్యం లేకుండా చేసేది, ఆరోగ్యం పాడు చేసేది నేనే. మీతో మాట్లాడి మాట్లాడి చాలా టైం వేస్ట్ అయిపోయింది. నేను చాలా బిజీగా ఉంటాను. ఎక్కడున్నారా మీరు? నేను చాలా బిజీగా ఉంటాను సార్. లైట్లు అంటే నేను చాలా బిజీగా ఉంటాను. ఎక్కడున్నారా? పంపించాను నేను, వీళ్ళు పంపించాను, ఇంకా రాలేదు. రే పిల్ల సైతంలారా రండ్రా. నేను చెప్పింది నువ్వు చేసావా? ఏంట్రా ఇంత లేటుగా వచ్చారు? నేను చెప్పింది చేసావా? ఏం చేసావు? నెంబర్ వన్ రాను మరే పిల్ల శాతం నెంబర్ వన్ రా. నువ్వేం చేసావురా? నేనండి పాస్టర్ గారు వాకింగ్ చెప్తుంటే నేను వాళ్ళందరూ పడుకునేలా చేశానండి. అయ్యా నెంబర్ వన్ కుర్రాడు రా నువ్వా పిల్ల సైతానా. నువ్వేం చేసావురా? విశ్వాసు ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేయలేదు. అయ్యో బాబోనైతే రమ్మును ముఖ్యమా ఎవరిని కూడా మనం ప్రార్థన చేయకూడదురా బాబా. ప్రార్థన చేస్తారనుకో యేసు బాబు వచ్చేస్తారా బాబా. నేను ఎవరిని మీకు చెప్పింది టైం అయితే నాకు అర్జెంటుగా నాకు అపాయింట్మెంట్ ఉంది. ప్రభువుకి ప్రణామములు. సాష్టాంగపడి నమస్కారం చేయడానికి నడు వంగట్లేదు. సారీ, బ్యాక్ పై. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం రిఫరెన్స్ మర్చిపోయాను, క్షమించాలి. ఈ దేశంలో నా ప్రజలను చూసావా? దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతంగా న్యాయవంతంగా జీవిస్తున్నారు. ఎత్తుకుంటారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, ఎప్పుడు కాదు అప్పుడు పనులు అందరు పోతా. ఎత్తుకుంటారా నువ్వు వెళ్ళరా అనగానే ఎవడో వచ్చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు. ఎందుకుంటాడు? అందమైన భార్యనిచ్చావు, పండేటి బిడ్డనిచ్చావు. ఎందుకుంటాడు? ఒక్కసారి అవన్నీ కూడా అవన్నీ కూడా నువ్వు తీసేసావు అనుకో, నేను ఏంటో నీకు చూపిస్తా. అల్లాడేస్తా ఇలాగెలా. ప్రభు మీరు అలా కోపంగా చూడకండి. ఒక్కసారి చూసినందుకు మర్చిపోయాను, నువ్వు మాత్రం బొగ్గైపోవడం. అయితే నీకు అనుమతిస్తున్నాను. ఈ దేశంలో యోబు ఉన్నాడు. అతడి వంటి వాడు న్యాయవంతుడు కానీ యథార్థవంతుడు కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎవడూ లేడు.
వాటిని శోధించడానికి నీకు అనుమతిస్తున్నాను. అవన్నీ కూడా నాకు అనుగ్రహించావు అనుకో. ఏ యోబు, కాచుకో, నేను యో యో అనిపిస్తాను, యో యో అనిపిస్తాను. కాచుకో, వస్తా ఉన్నాను నేను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని గురించి, ఈ కొత్త సంవత్సరం గురించి మీ యొద్ద మేము పోట్లాడుతున్న నీతిని బట్టి మమ్మల్ని కాపాడినందుకు మీకు నిండా వందనాలు. ప్రభువా, నాకు ఇచ్చిన నా స్వాస్థ్యం బట్టి, నాకు ఇచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి మీ దగ్గర అంగలార్చన ఉన్నాయన, మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. చిన్నవాడిని స్కూల్కి దింపాలి కదా, మన పనివాడేడి సార్ పిలువు. మళ్ళీ హలో హలో బాబుని స్కూల్కి దింపేసారమ్మ. సరేనన్నా, నన్ను బయటికి వెళ్ళొస్తా. ఆగనా నాన్నగారు, చెప్పండి. నాకు నా జాబ్ లో ప్రమోషన్ ఇచ్చేలాగా ఉంది. మనం దేవుని ఎంతో మరపటి ఉన్నాం కాబట్టి నాకు ప్రమోషన్ ఇచ్చేలా కనపడుతున్నాడు దేవుడు. నేను కూడా నేను చాలా సార్లు గమనించాను, నువ్వు ఆ విధంగా నీ జాబ్ లో ఇంప్రూవ్మెంట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మనకి నూతన సంవత్సరంలో చాలా గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏమో ఆ దేవుడు ఉండదు నాకు తెలియదు, కానీ నేను చూస్తా ఉంటే నాకు అర్థమవుతా ఉంది. నీ ఉద్యోగం పోతదిగా, కంగారు పడకో. యోబు, నేను యో యో అనిపించడానికి వచ్చాను అనమాట. ఏంటి యో యో? నాన్న నువ్వు జాబ్కి వెళ్ళు, త్వరగా తిరిగిరా, ఈరోజు చిన్న పని ఉంది మనకి. అలాగే నాన్న. సరేనా, వెళ్ళొస్తాను. సరేనా. యోబు, నమస్తే సార్. నమస్తే అండి. నీకు ఆఫీస్ నుంచి ఓ లెటర్ వచ్చింది. చెప్పండి సార్. నువ్వు 20 లక్షలు జరిమానా తీసుకున్నావని లెటర్ వచ్చింది. నేనా? అవును. లేదు సార్, లేదు, ఎప్పుడు లేదు సార్. అవును, లేదు సార్. నిన్ను జాబ్ నుంచి రిజెక్ట్ చేస్తున్నా. అయ్యో, అలా చేయకండి సార్. సార్ కాదు, కావాలి, ఇదిగో చూడు. యోబు 20 లక్షలు తీసుకున్నారు. లేదు సార్, లేదు సార్, నేను అటువంటి పని ఎప్పుడు చేయలేదు సార్. వద్దు, జాబ్ నుంచి రిజెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ సార్. సార్ నీకు ఇలాగే జరగాలి. ముందుంది నీకు ముసళ్ళ పండగ, నీకు ముందుంది ముసళ్ళ పండగ. ప్రభు అని ఎంతో విలాపించారు కదా ప్రభు నీ దగ్గర.
నా కుటుంబాన్ని నువ్వే చూడాలనుకున్నావు ప్రభా. నా కుటుంబాన్ని నువ్వే పోషించావు కదా అనుకున్నాను ప్రభా. నాకు వాళ్ళకి ఉద్యోగం చేసేవు నాయనా. ఏమైంది నాన్న, ఏమైంది? నాన్న ప్రమోషన్ ఉద్యోగం తీసేయారు నాయనా. ఉద్యోగం తీసేశారా? అవును ప్రభు. ఎందుకు తీసేశారు? ఏమైంది? నేను లంచం తీసుకున్నాను, ఉద్యోగం తీసేయారు నాయనా. నువ్వు ఎప్పుడు టైంకి వెళ్తావు, లేదు ప్రభు. నమ్మకంగా చేస్తావు. ఏమైంది? ఉద్యోగం తీసేయారు, లంచం తీసుకుని చెప్పి ఉద్యోగం తీసేయారు నాయనా. ఒరే నువ్వు అన్ని బాగానే చేసినా కానీ చూసావా, ఆ దేవుడు 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 అన్నావు, ఆ దేవుడు నమ్ముకున్నా చూసావు అలాగయ్యో. చివరికి నిన్నెవరు నమ్మే వాళ్ళు కూడా లేరురా. నేను అప్పుడే చెప్పాను, ఆ దేవుడు నమ్మద్దని చెప్పాను. నీ మీద నమ్మకం పెట్టుకున్నాను, కానీ నువ్వు ఈరోజు ఉద్యోగం పోగొట్టుకున్నావు. ఏం చేస్తావు వచ్చాయి, నువ్వేం చేస్తావు వచ్చాయి. అయ్యారు అయ్యారు ఎవరు ఏమనంటే ఎవరు ఎవరు అయ్యో నా పెట్టిని కూడా నన్ను కాకుండా చేసావా నాయనా. ఏడుతున్నారా? ఏడు చేస్తున్నా. చూసారా యోగు పరిస్థితి, చూసారా మీరు? నేను ఎవరిలే, లూసిఫర్. ఇలాగే ఉంటది, ఇలాగే ఉంటది. మీకు ఇందాకే చెప్పాను, సాష్టాంగ నమస్కారం చేయడం నా వల్ల కాదు. సారీ, బ్యాక్ పెయిన్. మీరు అలా చూడకండి. ఒకసారి చూసినందుకే నేను పొక్కైపోయాను. ఇప్పుడు నాకు మత్స అవ్వాలని ఆశగా లేదు. మీరు అలా చూడకండి, నాకు భయమే అవుతుందండి బాబు. ప్రభు గారికి జరిగిందంతా చూసి మాట రావట్లేనట్టు ఉంది. నా భక్తుడైన యోబుని చూసావా? తన ఆస్తి, తన కుమారులు, తనకున్న సంపదంతా పోయినా సరే నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ఆరాధించడం ఆపలేదు. ఎందుకున్నాడు? అందంగా ఉన్నాడు. ఒక్కసారి అందం తీసి చూడు. అసలు నేను అంటాడు అందం. ఒక్కసారి నువ్వు అతని ఆస్తిని నాకు ఇచ్చావు, అతని కుమారులు నాకు ఇచ్చావు, అతని పనులు నాకు ఇచ్చావు, అతని అందాన్ని నాకు ఇవ్వలేదే. ఒక్కసారి అతని దేహాన్ని నాకు ఇచ్చావు అనుకో, నిన్ను మళ్ళీ జీవితంలో నీ పేరు ఎత్తకుండా చేస్తాను. అయితే నీకు అనుమతిస్తున్నాను, తన ప్రాణానికి తప్ప దేహానికి ఏమీ కాకూడదు. అయ్యోదో కాచుకో, నేను ఈసారి మియా మియా అనిపిస్తాను. ఎందుకంటే నా పేరు లూసిఫర్. గుర్తుందిగా నా పేరు లూసిఫర్. సముద్రపు నీరంతటిని సిరాగా చేసిన దేవుని ప్రేమను వర్ణించుటకు అవి చాలా నిజమే. మనం అతిగా ప్రేమించిన మనవారే మనలను మోసగించవచ్చును, కానీ
మన యొద్ద నుండి ఏ లాభమును ఆశించక మన కొరకు ప్రాణమిచ్చి చేరదీసినది యేసు ప్రేమ. దీనిని వర్ణించుట ఎవరి తరము? పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నా కుటుంబాన్ని ఆదరించే ప్రభు, నాకు ఓదార్పు కలిగించిన ఆయన నాయన తండ్రి. అయ్యా బాధపడకు, నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. విధంగా బాధపడాలి. డాక్టర్ గారిని తీసుకొస్తున్నాను. ఇదిగోండి మీ మెడికల్ ఏమైందండి? ఏమైంది? మెడికల్ రిపోర్ట్ లో అది ఏ జబ్బు కూడా మాకు తెలియట్లేదండి. అసలు చూడండి డాక్టర్ గారు, మీరే చూడండి. ప్రయోజనం లేదండి. ఇది 1300 కోట్లు ఒకరిగా వస్తుందంటండి. అసలు పని లేదంటండి. దీన్ని డాక్టర్ గారు చచ్చిపోయినాక అంతేనండి, మనం ఏం చేయలేమండి. సారీ అండి. డాక్టర్ మీ గురించి ఇంకా నేను ఇంకా బాధపడుతుందండి. అంతేనండి, ఇంకా నేనేం చేయలేనండి. ఇంకా చేతులు ఇచ్చేస్తాను. అంతేనండి. అయ్యా మీకోసం ప్రార్థన చేస్తానయ్యా, నన్ను బతికించయ్యా. అప్పుడు చెప్పండి, ఇక దేవుని నమ్ముకోద్దని చెప్పాను కదరా. చూడరా ఇది పరిస్థితి ఎలా ఉందో. చూడరా రిపోర్ట్లు చూడరా. ఛా. కోక్కుంటే గోరులు కూడా లేకుండా అయిపోయిందిరా ఈ పరిస్థితి. అన్నయ్య గారు అన్నయ్య గారు దానంటే వెళ్ళే వాళ్ళకి దానాలు చేశారు. అన్నయ్య గారు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అన్నయ్య గారు? అయ్యి బాబాయ్, తోక చేసి వాళ్ళు తోక తీసి ఏక చేశారు. అయ్యో అన్నయ్య గారా. అయ్యి బాబా, మా ఇంటికాడ మాడోకి వచ్చేస్తుంది. మా ఆయన వచ్చిన నన్ను మాడు పగల కొట్టేస్తాడు. అయ్యి బాబు అన్నయ్య. సరే అమ్మా, బాగా ఓదార్చు, వెళ్ళు. అన్నయ్య చాలా బాగా ఓదార్చు. అన్నయ్య దేవుడిని దీవించిగాకమ్మా, దేవుడు దీవించిగాక. నా కోసం నువ్వు మాడు పగలనుకోకమ్మా. అమ్మా నాకు దేవుడు ఉన్నాడమ్మా, నేను దేవుడు నమ్ముకున్న పెట్టదమ్మా. నా కుటుంబాన్ని నన్ను నా దేవుడే కాపాడుతాడమ్మా. అయ్యో ఎందుకురా అని చెప్తే వినలేదు నువ్వు. వచ్చావరా? అప్పుడు ఆ దేవుడు ఈ దేవుడు అని ఇల్లు నాకు ఓడదొద్దంటే నా యాస్లో నీకు సగం ఇద్దును కదా. నాకు నా దేవుడికి నువ్వేమొద్దురే. నా
నాకు నా యేసు నన్ను స్వస్థపరిచిన నేను నమ్ముతున్నాను. ఒరే జాబు అంటే ఏం జాబ్ ఇప్పిస్తారా? దేవుని విడిచిపెట్టమని చెప్పరా. చెప్పు ముందు. ఆ దేవుని విడిచిపెట్టమని చెప్పరా. ఎందుకురా దేవుడు? ఎన్నిసార్లు చెప్పారా? గట్టిగా చెప్పు. నా మాట వినట్లేదు రా. నువ్వనే చెప్పరా. చెప్పరా. నాకు నీ జాబు వద్దు, ఏమి వద్దు. నాకు రక్షకుడిని యేసుక్రీస్తున్నాడు. నా జీవితాన్ని ఆయనే నిలబెడతాడు. బాధపడకండి అన్న, బాధపడ. దేవుడు మనకి సాయం చేస్తారన్నా కదా. దేవుని విడిపించి ఒక్కసారి చూడరా. దేవుని విడిచిపెట్టరా. ఒకే ఒక్కసారి నా కోసం. నీకేం కావాలన్నా పెడతా. నీకు ఆహారం ఇస్తా, జాబ్ కూడా ఇప్పిస్తా, నీ పొలాలన్నీ ఇస్తాను రా. నాకు ఏమొద్దు. పోయిందంటే మళ్ళా చూడరా. వద్దు. ఒక్కసారి వద్దు. మూర్ఖుడిగా మాట్లాడతావు. మూర్ఖుడిగా మాట్లాడు. నా దేవుడు నిన్నెవరు మార్చలేరు. నా దేవుడు నాకు అన్ని ఇస్తాడు. నువ్వు మారవా? ఆయనే తీసుకునేది ఆయనే. నువ్వు మారవా? వద్దు, నేను మారనా. వద్దు, నువ్వు మారవా? నాకు నా యేసయ్య కావాలి. నీ తండ్రిని దూరం చేత కోరుకోను. నాకు ఉద్యోగం ఆయనే ఇచ్చాడు. నువ్వు ఉద్యోగం దూరం చేసేసాయి. ఆయనే ఇచ్చాడు. నువ్వు మారవా? ఆయనే నాకు అన్ని. నువ్వు మారరా. నువ్వు ఏది అనకూడదు అది అనేసు. నువ్వు ఏది అనకూడదు అది అనేసు. నిన్ను ఏది వినకూడదు అది వినేసు. కొత్త సంవత్సరంలో ఇలా చేసేవాడిని ఆయన. నాకు ఉద్యోగం తీసేసాము, నా బిడ్డలు దూరం చేసావు. నువ్వు మారవా? నువ్వు మారవా? నువ్వు నేను ఇలా కాదు. చంద్రశేఖర డబ్బిస్తాను చెప్పండి. నేను డబ్బేస్తాను. అలాగలో దేవుడని చెప్పు. విదేశీయులు దేవుడని చెప్పాడికే. విదేశీయులు దేవుడని చెప్పు. మనకు వద్దని చెప్పాడికే. మనకు వద్దని చెప్పు. నా ఆశలో సగం ఇస్తానని చెప్పాడికి. ఆశలో సగం ఇస్తానని చెప్పాడికి. నీ ఆశలో సగం ఇస్తానని చెప్పాడికే. చెప్పు. నేను చెప్తాను కాదురా. నువ్వు వాడికి చెప్పరా. ఏంట్రా మొదలైన చేస్తావు నువ్వు? ఎందుకురా బాబా నేను ఎట్టుకున్నానా? ఎందుకు భయం వేస్తుందా నీకు? ఏం భయం వేస్తుందా నీకు? చెప్పాడికే కంట్లో ఏమైనా పడిందేట్రా నీకు? కళ్ళు నడిపేసుకుంటా నువ్వా? చైతే కొండ చేతిరా. తండ్రి ఏడు నానేడే చెప్పాడికి వేరే దేశం వెళ్ళిపోదామని చెప్పు. ఏంటి పరిస్థితి ఏంట్రా నీకు? ఏంట్రా వేరే దేశం వెళ్ళిపోదామని చెప్పు. వేరే దేశం నీకు ఉద్యోగం ఇప్పిస్తాను రా. ఆసిపోయిందిరా. ఇంకేం చేస్తారా? నీ బతుకు మేనేజర్ చంద్రశేఖర్ చేయండి. అడుగు ఉద్యోగం మళ్ళీ ఇస్తానని చెప్పు. ఉద్యోగం మళ్ళీ ఇస్తానని చెప్పాడికి. ఉద్యోగం మళ్ళీ ఇస్తాను. దేవుణ్ణి వదిలే. అన్ని నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఉద్యోగం మళ్ళీ ఇస్తాను. దేవుణ్ణి వదిలే. చెప్పాడికి వదిలే. రెట్టింపు జీతం చెప్పు. రెట్టింపు జీతం ఎవరికి లేని నిన్నే మేనేజర్ చేస్తాను. వదిలే. దేవుణ్ణి వదిలే. చెప్పు. వదిలే. నిన్ను మేనేజర్ చేస్తాను. వదిలే. మారవా? వదిలే. నువ్వు మారవా? వదిలే. మారవా నువ్వు?
మారవాను. ఇంకేం చేయాలి నీకు? ఇంకేం చేయాలి? నువ్వు ఒక్కడు మారితే చాలరా, అందరూ కూడా తీసుకెళ్ళిపోతారు. వస్తారా మీరు? వస్తారా మీరు? నా పేరు తెలుసుగా, లూసిఫర్. అయ్యో ప్రభు, నాయనా, మోకాల మీద ప్రార్థన చేస్తున్నాడు నాయన. ఇదిగో నాయన, ఈ సైతానికి వాళ్ళ తీసివేయండి ప్రభా, నాలో ఉన్న దురవస్థలు తీసివేయండి ప్రభా. అయ్యో, ఆ సంపదను నాకు కలిగించడు నాయన. నాకు సంపద వద్దాయా, ఆస్తిపాస్తులు వద్దాయా, నువ్వే రావాలి ప్రభు. యేసు, నన్ను రక్షించయ్యా. ఈ కొత్త సంవత్సరం నన్ను బాధను తీసివేయండి ప్రభు. అయ్యో పరలోకమందున మా తండ్రి, వచ్చేసే ఉంటాడు సైతాన్. అబ్బా, 2 నిమిషాలు రెండే 2 నిమిషాలు ఇచ్చాను. ఈయన మార్చి 2 నిమిషాలు ఈయన మార్చి. నేను మార్రా, వచ్చేసాడు రా బాబా, ఆయన వచ్చేసాడు రా, మార్రా. ఒక్కసారి దేవుడు కాదు అని చెప్పు. ఒక్కసారి దేవుడు కాదు, ఆ దేవుడు కాదు అని ఒక్కసారి చెప్పు. ఒక్కసారి చెప్తే నాకు ఇంకా బీపీ వచ్చేస్తుంది. టైం లేదు నాకు. సైతాన్, ప్రభు, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. 2 నిమిషాలు చాలు. 2 నా భక్తుడైన యోబుని చూసావా? సమస్యను కోల్పోయినా నన్ను విడిచిపెట్టలేదు. లేదు, ఇలా జరగకూడదు. అయ్యో, ఇలా జరగకూడదు. నేను ఎంత చేశాను రా. ఇలా జరగకూడదు. మారలేదు. ఏం చేస్తాం? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాను. వస్తారా? గుర్తుందా నా పేరు? లూసిఫర్. ఏం పేరు? లేచిపోవా. ఎంత కామెడీగా ఉన్నది. లూసిఫర్. అర్థమైందా? మీకు ప్రార్థన చేసుకునేటప్పుడు ఇంటికాడ కూర మార్పది తెలుసా? కూర నేనే మార్చేస్తాను. మీరు బాగా రెడీ అవుతారా? మీ బైబిల్ ఆ టైంకి కనపడదు, నేనే రాసేస్తాను. మీరు పాట పాడదాం అనుకుంటారా? ఆ టైంకి మీ గొంతు పోతుంది అంటారా? ఎవరు చేశాడు? నేనే చేశాను. నేనే చేశాను. మీరు వాక్యం చదువుతామని బైబిల్ తీస్తారా? ఇలాగా మీ ఆయన వచ్చి ఏ టిఫిన్, ఏ అన్నము అంటాడు. ఎవరు పంపిస్తున్నారా? నేనే పంపిస్తాను. నా పేరేంటి? లూసిఫర్. మీరు కూడా యోబులో నిలబడతారేమో, నాకు భయమేస్తాం. యోబులో నిలబడతారా మీరు? ఈ కొత్త సంవత్సరం మీరు నాతో జత కట్టండి అమ్మా. నాతో జత కట్టారనుకోండి, మీకు చాలా డబ్బు ఇస్తా నేను. చూసారా యోబుకి ఎంత ఆఫర్ చేశారు? నేను ఎంత ఆఫర్ చేశారు? నాన్న, నీ రోగమంతా తగ్గిపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది నాన్న. అవును ప్రభు, అవును నాయన. నా దేవుడు, నా నమ్ముకున్న దేవుడు నన్ను ఎప్పుడు ఎడబాయడు. ఏమో ఎన్నో వైద్యాలు తిప్పాను, చాలా ఆస్తినంతటి ఖర్చు పెట్టాను, కానీ నీ జబ్బుకి వైద్యం లేదన్నారు. కానీ ఎలా తగ్గింది నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం నాన్న. అయ్యగారు అంటే అబ్బాయినా వచ్చాడా? తీసుకురా త్వరగా. ఎక్కడికి వెళ్ళానంట మన బాబు? నాన్న, నీకు తెలియని విషయం ఏంటంటే మన బాబుని కిడ్నాప్ చేశారు. అవునా? కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళు విడిచిపెట్టేశారంట. కిడ్నాప్ చేసి. ఎంత మంచి గొప్ప దేవుడు ఆయన ప్రభు. నా సంపద, నా జాబ్ నాకు ఇస్తాను చూస్తున్నావు. నా బిడ్డను నాకు దగ్గర చేస్తావు నాయన. అడుగు నా కొడుకు
రా నాయన. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి బాబు, అన్ని నాళ్ళు ఏం చేయలేదు నాయన. ఏం చేయలేదు నాన్న, అక్కడ సండే స్కూల్ పాట పాడాను, అందుకే వాళ్ళు కూడా ఏం చేయలేదు. గొప్పవాడయ్యా. చాలా సంతోషం నాన్న. సార్ నమస్తే సార్. అయ్యా యోబు గారు నన్ను క్షమించండి అయ్యా. అయ్యా ఎవరో తప్పు చేస్తే ఆ తప్పుని మీదకు మోపాను అయ్యా, క్షమించండి అయ్యా యోబు గారు. పర్లేదు సార్, పర్లేదు సార్. సార్ పర్లేదు సార్. క్షమించండి అయ్యా, మళ్ళీ మా కంపెనీలోకి రండి అయ్యా. ఆ దేవుడు మీ మనసు కూడా మార్చాడయ్యా. అయ్యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. డాడీ చూసావా మన దేవుడు ఎంత గొప్పవాడు. నా కుమారుడు నాకు ఇచ్చాడు, నా జాబ్ను నాకు ఇచ్చాడు, మన కుటుంబం అంతా ఒక్కటి చేస్తాడు. దేవుని నమ్ముకునే వాళ్ళకి ఏనాడు శిక్ష ఉండదు నాయన. కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంటే మన పాపాలన్నీ తొలగిపోయి, మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి వేసినప్పుడు ఇలా మంచి మంచి పనులు జరుగుతాయి ప్రభు. అవునా, నేను గమనించాను. యోబు గారు నమస్తే అండి. నమస్తే సార్. అదే మీ మెడికల్ రిపోర్ట్ బాగానే వచ్చిందండి. ఏమైంది సార్? అసలు వైద్య చరిత్రలో ఇది ఒక మిరాకిల్ అండి. అసలు ఏమైంది సార్? మీ జబ్బు కానీ ట్రీట్మెంట్ లేదనుకున్నాం, అయ్యో అలాంటిది మీ చెప్పాలి ఎలా నయమైందో నాకే తెలియట్లేదు. స్వస్థపరచుడు వేసేయండి, నాకు ఏమవుదయ్యా. అవునండి, మీ దేవుడు అవునయ్యా, స్వస్థపరచుడు వేసే ఉన్నాడయ్యా. కాడి నుంచి మీ దేవుడు నా దేవుడు. థ్యాంక్ యూ సార్. నేను కూడా కాడి నుంచి చేసేది నమ్ముకుంటాను. ఓకే సార్, నేను కూడా ప్రభు పట్ల నడుస్తాను. మా జీడియం చర్చలో వచ్చండి అయ్యా. నేను నీ దేవుని నమ్ముకున్నానయ్యా. గట్టిగా మాట్లాడు. నేను నీ దేవుని నమ్ముకున్నానయ్యా. సరే నాన్న, కానీ మనం ప్రార్థనలో ఎప్పుడు మన జీవితాన్ని ప్రార్థనలో నడుపుకుందాం. ఈ స్కిట్కు మీ అందరికి అర్థమై ఉంటుందండి. దేవుని నమ్ముకుంటే మనకున్న కష్టాలు పాపాలు తొలగిపోయి మన జీవితంలో మంచి కార్యాలు జరుగుతాయని చెప్పి ఒక్క అరగంటలో నేర్చుకున్న ఈ స్కిట్ అంతానే. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ఫోటో దిగుతారండి స్కిట్ వేసిన వారందరూ. ఒకసారి స్టేజ్ మీదకి రండి. పిల్లసైతే దశల్ని